నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంత సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ, అమిత్లు ముఖ్యంగా పాల్గొన్నారు. ఇక వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బంజారాలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శి అని చెప్పారు. ఆయన బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయమని, సమాజంలో ఐక్యతాభావం, నైతిక విలువల పెంపుకు ఆయన చూపిన మార్గం శాశ్వతమన్నారు. ఆయనలో దైవత్వం ముట్టిపడేది. 6 నెలల ప్రాయంలోనే కొండపైన చాముండేశ్వరి దేవతామూర్తులతో, సాతి భవానిలతో సేవాలాల్ ఆడు జై సేవాలాల్! సేవాలాల్ మహారాజ్ కి! సేవాలాల్ మహారాజ్ కి! సాధిస్తాం సేవాలాల్ గారి ఆశయాలను! సాధిస్తాం సేవాలాల్ గారి ఆశయాలను! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! సేవాలాల్ ఆశయాలను సాధిస్తాం! సాధిస్తాం! సేవాలాల్ ఆశయాలను సాధిస్తాం! సాధిస్తాం! సేవాలాల్ ఆశయాలను సాధిస్తాం! సాధిస్తాం! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! జై సేవాలాల్! ఎవరెవరైతే గిరిజన కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళందరూ స్టేజీ మీదకి రావాలి. గిరిజన కౌన్సిలర్స్ మున్సిపాలిటీలో అందరినీ ఇలా అభివృద్ధి పరిచిన దాంట్లో ఆయన కూడా పాత్ర ఉన్నది. కాబట్టి మేలు చేసామని మనం మర్చిపోవద్దు. ఎవరైనా సరే మీరందరూ ఇందాక ఒక మాట చెప్పినారు, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెట్టింపు చేసి మన సేవలాల్ ఏదైతే ఖర్చులు ఉన్నాయి వాటికి ఏదేమైనా సరే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సేవలాల్ మహారాజ్ ఏదైతే సేవ ఆదివాసులకు ఎక్కడ ఇచ్చినారు, సమ్మక్క సారక్క బాగా డెవలప్ చేసింది ఇక్కడ. కానీ ఇవాళ మనం ఏం చేస్తా ఉన్నాం అంటే మధ్యమడుగులో చేయాలని చెప్పేసి అలా ముఖ్యమంత్రి గారు దేవరకొండ సభలో నిర్ణయం చేసినారు. దానికి 200 నుంచి 300 కోట్ల దాకా ఖర్చు చేస్తాం.
శంకర్ మీరందరూ ఎమ్మెల్యేలు తీసుకొని ఒకసారి మధ్యమడుగు పోయి కలెక్టర్ గారు తీసుకుని ఒక 20 ఎకరాల భూమి చూడమంటే ఒక 20 ఎకరాల భూమి చూసి వచ్చిన సంగతి ఉన్నది ఎంతకు తెలుసు అది. ఆ 20 ఎకరాలలో ప్రభుత్వ భూమి కానీ ఫారెస్ట్ భూమి లేనేలేదు అక్కడ. కానీ మధ్యమడుగున ఎందుకు చేసుకున్నారంటే మన గిరిజనులు చాలా మంది మాలలు వేసుకొని చాలా మంది అక్కడ పోతా ఉంటారు. పవిత్రమైన ప్లేస్ అది. కాబట్టి చాలా మంది పోతారు కాబట్టి మధ్యమడుగు బాగుంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని వక్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో పెట్టాలి, లేకపోతే ఇంకో దగ్గర పెట్టాలి. ఎక్కడ పెట్టినా సేవలాల్ మహారాజ్ చూడాల్సిందే, పోవాల్సిందే. అది ఇద్దరు చెప్తాము చాలా మందికి. ఎక్కడైనా ప్రభుత్వం చేస్తుంది మంచి పని. తమ్మక సరకు ఎక్కడ ఉన్నది? ఫారెస్ట్ లో ఉన్నది. మరి మనం ఎక్కడ పుట్టినాం? మనం రంగులో పుట్టినాం. మరి మనం జనజీవన శ్రాంతికి రాలేదా? మనందరం వచ్చినాం. ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి, రాజకీయ రోజులలో మంచిగా తండాలను సరిదిద్దుకుంటూ విద్యా వైద్యానికి ప్రముఖ పాత్ర పోషిస్తూ రోడ్డు మార్గాలు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ సంసేవాల సందర్భంగా చెప్తున్నా. నేను సేవాల సాక్షిగా నేను శంకర్ అన్న తండాలన్నింటినీ అభివృద్ధి చేయడానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నా. మాకు ఎలాంటి విభేదాలు, మేమిద్దరం ఒకటే. ఎప్పటికైనా సరే మేమిద్దరం ఒకటిగానే ఉంటాం తప్ప వేరేలాగా ఉండలేదు. శంకరన్నని ఒక గిరిజన బిడ్డగా, ఆదివాసిగా, ఒక ఎమ్మెల్సీగా ఎప్పటికీ నేను గౌరవిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే మన సేవల యొక్క ఆదేశాలను శుభ్రంగా పాటిస్తూ మన గిరిజన తండాలని ఒక విద్యులుగా, ఒక వైద్యులుగా, ఒక విద్యావంతులుగా, ఒక ఆశయాన్ని చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని గౌరవించండి. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసే బాధ్యత మేము అందరం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. నేను దయచేసి కూడా నేను అనుకుంటున్నా, రాబోయే రేపు మన ఉగాది కల్లా మంచి శుభవార్త ఎట్టి పరిస్థితులలో తెలియజేస్తానని కూడా మీ అందరికీ తెలుసు. అందరి కులాలని, అన్ని మతాలని సమానంగా చూసుకోవటం, సంక్షేమాల గారి మార్గంలో నడవాలనే ఉద్దేశంతోనే నేను ఈ రోజు మీకు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నా. రాబోయే ఉగాది కల్లా మన గిరిజన బిడ్డలు కూడా మంచి అవకాశం వచ్చే విధంగా చేస్తానని. నిన్న బీసీ బిడ్డకు వచ్చింది, రేపు గిరిజన బిడ్డకు వస్తుంది, మళ్ళా ఓసీ బిడ్డకు వస్తుంది. మళ్ళా అందరినీ కంపల్సరిగా కులాలు మతాలు అతీతంగా ఎవరైతే సేవల లెక్క గౌరవిస్తున్నారో బిఎల్ఆర్ గారి శంకరన్న కూడా కులాలు మతాలుగా గౌరవించి అందరినీ సమాంతరంగా పరిపాలించే విధంగా మేము ఇద్దరం జోడెట్టు లెక్క పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. జై సేవాలాల్, జై